నమస్తే తెలంగాణ ప్రజలకి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గత వారం 10 రోజుల నుంచి నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క నిరుద్యోగులు చేస్తున్నటువంటి కార్యకలాపాలను చూస్తూ ఉంటే చాలా విచిత్రంగాను బాధగాను అనిపిస్తూ ఉన్నది. ఈ మాట ఎందుకంటా ఉన్నానంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ అండదండలతో మరియు ఆ యొక్క నిరుద్యోగుల్లో ఉన్నటువంటి కొంతమంది స్వలాభం కోసం, కొంతమంది హైలైట్ కావడం కోసం ఈ యొక్క నిరుద్యోగులను వాడుకొని పావుల్లా వాడుకొని వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విద్యార్థులారా, నిరుద్యోగులారా ఒకటే గమనించండి, దయచేసి గమనించండి. మీ యొక్క పోరాటానికి, మీ యొక్క పట్టుదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో దిగి వచ్చింది. అసలు మీ యొక్క పోరాటాలు చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చినటువంటి హామీలను చిత్తశుద్ధితో అమలు చేయడానికి ఇవాళ ప్రణాళికలు రచిస్తూ ఉన్నది. అందులో భాగంగానే 11,600 పైచిలకు డిఎస్సి నోటిఫికేషన్ వేసింది. గ్రూప్స్ ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి జాబ్ పోస్టింగ్లు ఇచ్చింది. అదేవిధంగా దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 6 నెలల లోపల 38,000 పైచిలకు ఉద్యోగులకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో మీరు ధర్నా చేయడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ యొక్క ధర్నాలు మీకు మీరు మీ సొంతంగా మీ సొంత హక్కుల కోసం ధర్నా చేస్తే నాకు చాలా సంతోషంగా ఉండే. కానీ కొంతమంది చెప్పుడు మాటలు విని కొన్ని పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ బీజేపీల మాటలు విని కొంతమంది యూట్యూబ్ ఛానల్స్, లోకల్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళు హైలైట్ కావడం కోసం ఇవాళ మీ యొక్క నిరుద్యోగ నిరసనను, మీ యొక్క ఉద్యమాన్ని, మీ యొక్క పోరాటాన్ని నీరుగారుస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇకనైనా మేల్కొండి. నిరుద్యోగులారా, మీరు చేస్తున్నటువంటి పోరాటాన్ని ఇప్పటికైనా విరమించుకోండి. ప్రభుత్వం మీ దగ్గర చర్చలు జరపడానికి, ప్రభుత్వం మీ దగ్గర మాట్లాడడానికి, మీ డిమాండ్లు సాల్వ్ చేయడానికి, మీ యొక్క డిమాండ్లను ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరిశీలిస్తున్నటువంటి సందర్భంలో మీరు గమనిస్తారని చెప్పి నేను ఇవాళ